డిహెచ్లో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దానికి బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని ఒకటి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ర్యాలీలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన స్పందన, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ చేస్తున్నటువంటి పరిపాలన మీద ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా దోపిడీ, అరాచకాలు, తప్పుడు కేసులు. ఈరోజు నిరుద్యోగ యువత పక్షాన డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి పర్మిషన్లు తీసుకొని మేము ఈ ఆందోళనను శాంతియుతంగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు కానీ ర్యాలీలు కానీ చేపట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు, మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా. ఇలాంటిది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జీర్ణించుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు ఈ అరాచక పాలనలో, ఈ దోపిడీ పాలన మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని ఏ విధంగా అయినా కూడా నోరు నొక్కేయాలా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, భూపేష్ రెడ్డి గారు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కూడా ఎక్కడికక్కడ అణగదొక్కాలని చూస్తున్న రైతులను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళను మీరు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మీ తరం కాదు. ఖచ్చితంగా ఇంత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం, పేదవాడి కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం.